హాయ్ అండి. మనం క్యారెట్ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ని చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఇన్స్టెంట్గా మంచి హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా క్యారెట్ని పీల్ చేసుకొని ముక్కల కింద కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలండి. ఇందులో ఒక 15 జీడిపప్పు 15 బాదంలు వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాము. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత ఉడికించుకున్న ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలాగే బాదం పప్పులు కూడా మొత్తం తొక్కలు తీసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఉడికించుకున్న వాటర్ ఉంటాయి కదండి, అది కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 లీటర్ మిల్క్ని ఒక గిన్నెలో వేసుకొని మరిగించుకుందాము. ఇలా మరిగిన తర్వాత ఇందులో ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు మనం స్వీట్కి సరిపడా మిల్క్ మేడ్ని యాడ్ చేసుకుందామండి. ఈ ప్లేస్లో మనం షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మరిగించుకుందామండి. ఇలాగా మరుగుతున్నప్పుడు కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొనన్నా సర్వ్ చేసుకోవచ్చండి. ఇలాగ ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైన డ్రై ఫ్రూట్స్ వేసుకొని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్